అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. నేను మొన్న 2 డేస్ 2 ప్రసాదాలు అప్లోడ్ చేశాను కదా, ఏ రోజుకి ఆ రోజు. సేమ్యా కేసరి, గోధుమ రవ్వ కేసరి. ఆ ప్రాసెస్ 1 బై 1 చూపిస్తాను, మీరు అలా చూడండి. మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఏకాదశి, చక్కగా అందరూ పూజ చేసుకున్నారా? చాలా చాలా మంచిది. వినాయక నవరాత్రుల్లో 8వ రోజు కదా, చక్కగా చేసుకున్నారా? అయితే ఈరోజు మా మామయ్య గారు కాలం చేసిన రోజు అండి, అంటే చనిపోయారు ఆయన ఈరోజు. కానీ మనం తిథి ప్రకారం మనం చేసుకుంటాం కదా, ఆ తిథి ప్రకారం ఆయన తద్దిని నేను చేస్తాను. ఆయన కోసం మహోన్నతమైన వ్యక్తి, ఆయన కోసం తర్వాత మనం మాట్లాడదాము. అయితే ఈ నెల 8వ తారీఖు నుంచి మహాలయ పక్షాలండి. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? చాలామందికి తెలుస్తుంది, చాలామందికి తెలియదు. మహాలయ పక్షాలు ఈ నెల 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మహాలయ అమావాస్యతో పితృపక్షాలు అయిపోతున్నట్టు. అయితే మన ఇంట్లో మన పెద్దలు, అది ఎవరవ్వని, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాలం చేసిన తర్వాత వాళ్ళు చనిపోయిన రోజు ఏ రోజైతే ఏ తిథి పడుతుందో ఆ తిథి ప్రకారం మనం తద్దినం చేసుకుంటాం. మామూలుగా అయితే ఫస్ట్ 1 ఇయర్కి సంవత్సరం చేస్తాం, దాని తర్వాత తద్దినాలు చేస్తారు ప్రతి సంవత్సరం కదా. తిథి ప్రకారం చేసుకుంటే వాళ్ళకి చెందుతుందని పెద్దలు చెప్తారండి. కొన్ని సంవత్సరాల వరకు అది ఎవరికీ తెలియదు, నార్మల్గా చేసుకునేవారనమాట, మాతో సహా అలాగే చేసుకునే వాళ్ళం. కానీ తిథి ప్రకారం చేసుకుంటే మంచిదంటారు కాబట్టి అలా ఫాలో చేయండి. అయితే 8వ తారీఖు నుంచి మహాలయ పక్షాలని చెప్తున్నాను కదా. అయితే ఆ రోజును మనం ఏ తిథి అయితే ఆ తిథి, చనిపోయిన తిథులు మీకు డేట్లు గుర్తుంటే ఇప్పుడైనా మనకు కనుక్కొని మనం ఆ డేటు టైం కనుక్కొని మనం చేసుకోవచ్చు. లేదు అని అంటే ఆ మహాలయ అమావాస్య రోజు, లాస్ట్ డే మహాలయ అమావాస్య చాలా ప్రశస్తమైనది. మన పితృదేవతలు, మనం రోజు ఏ దేవతనైతే దేవుళ్ళనైతే ఆరాధిస్తామో ఆ వాళ్ళకి మించి ఫస్ట్ మనకి పితృదేవతల అనుగ్రహం ఉంటేనే అనేక సమస్యల నుంచి మనం బయటపడతాము. వాళ్ళు ఎల్లవేళ్ళ మన అందుండి మనం కాపాడుతుంటారు అనమాట. అందుకని చెప్పి ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటల వేళకి మన ఇంటి ముందు వచ్చి మన పెద్దలు ఉంటారట. అందుకు మీకు లాస్ట్ టైం నేను చాలాసార్లు చాలా వీడియోలు అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. అమావాస్య కోసం మనం పితృలకి ఎలా చేసుకోవాలనేది, పితృదేవతలకి. అయితే ఏ తిథి మనకు తెలియదు, మనకు డేట్లు గుర్తులేదంటే ఈ అమావాస్య రోజు పితృదేవతలకి పితృతర్పణాలు, తిలతర్పణాలు వదలండి. లేదు అని అంటే మనం ఏకాదశులకి అవి చేసుకుంటాం కదా, ఏంటంటే స్వయంపాక దానాలు చేసుకోండి. అది కాదు అని అంటే మొదటగా అన్నం తీసి నెయ్యి కలిపి ఎవరి ఇంటి విధానాలు బట్టి చేసి ఒక విస్తరాకులో పెట్టి మేడ మీద పెట్టి కొంచెం నీళ్ళు అర్పించి పెద్దలను తలుచుకొని రండి అని చెప్పి ఆహ్వానించండి. మీకు ఎలా వీలైతే అలాగా మీ ఇంటి విధానాలు చేసుకోండి. లేదనంటే అట్లీస్ట్ ఒక అమావాస్య రోజు ఎవరికైనా అన్నం పెట్టండి, మీ పెద్దలను తలుచుకొని. వీలు కాలన్నప్పుడు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ప్రతిరోజు మనం పూజలు చేసుకుంటాం కదా, చేసుకునే ఏ దేవతకు మీరు ఆరాధించండి, కానీ ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దలకి తలుచుకోండి. ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా మీ అత్తమామలు కాలం చేస్తే అత్తమామల్ని, జెంట్స్ అయితే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఎవరికైతే ఖచ్చితంగా ఎవ్రీడే మనం తలుచుకొని తీరాలి, వీలైనంత చెయ్యాలి. అలా చేయండి. అయితే ఈ మహాలయ పక్షాల కోసం కొంచెం నాకు తెలిసింది చెప్తాను, తప్పులుంటే క్షమించండి, ముందుగా చెప్తున్నాను. ఈ మహాలయ పక్షాలు ఎలా ఏర్పడ్డాయి అని అంటే, కర్ణుడు, మహాభారతంలో మీకు అందరికీ తెలుసు కదా, కర్ణుడు అంటే చనిపోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఎలాగైనా మన స్వర్గలోకంకి వెళ్తారు. దాన ధర్మాలు చాలా చేశారు కదా, తనేమో వెళ్తున్నప్పుడు తనకు దాహం వేసిన ఆకలి వేసిన ఏం ముట్టుకున్న బంగారం వెండి అవుతుందట, తప్పితే అన్నం నీళ్ళు దొరకట్లేదట. ఏంటి ఈ విధంగా జరుగుతుందో తను బాధపడుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఎప్పుడైనా సరే దాన ధర్మాలనేవి బంగారం వెండి అన్ని రకాలు చేసావు, కానీ అన్నం నీళ్ళు ఎప్పుడు చేయలేదు కదా కర్ణ, అందుకు ఈ విధంగా జరుగుతుంది. నువ్వు భూలోకానికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ చెయ్యు, నీకు ఈ విధంగా కలుగుతుందని చెప్పారట. కానీ అప్పుడు కర్ణుడు ఆ విధంగా చేయడం సాగిందని చెప్పి నాకు అంతవరకే తెలుసు. కానీ అందరికీ అవకాశం దొరకదు కదా. ఇప్పుడు పరలోకం ప్రయాణం అయిన తర్వాత అందరూ మళ్ళీ భూలోకానికి రాలేరు కదా, మహానుభావులు కాబట్టి వాళ్ళు వచ్చారు. అలా రాలేని వాళ్ళ కోసం కర్ణుడు ఈ విధంగా చేశారనమాట. ఈ మహాలయ పక్షాలు అనేది ఈ 15 రోజులు టైం ఇచ్చారు కదా ఇంద్రుడు కర్ణుడికి. ఈ విధంగా ఈ 15 రోజులు మన ఆ తిథి ప్రకారం మనం చేసుకుంటే ప్రతి ఒక్క జీవికి ఈ విధంగా జరగాలని ఈ మహాలయ పక్షాలు ఏర్పడ్డాయి అన్నమాట. అందుకని మీరు ఈ విధంగా చెయ్యండి. శ్రీకాకుళం ఉన్న వాళ్ళకైతే మనకి శ్రీకూర్మం చాలా ప్రశస్తమైనది, దేశం నలుమూల నుంచి వస్తారు.
మీరు చక్కగా ఆ తిథి తెలిస్తే తిథి, లేదంటే అమావాస్య రోజు, లేదంటే ఆ మహాలయ పక్షాలు ఏదో ఒక రోజు వెళ్ళి మనం శ్రీకుర్మంలో చేసుకోండి, జరిగిన వాళ్ళు జరిగినంత, లేదంటే ఇంట్లో అయినా చేసుకోండి. ఓకే అండి, నాకు తెలిసిందే మీకు చెప్పాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా మనం కాశీ, గయా బోల్డ్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం చేస్తాం, అది అద్భుతం అసలు. మన ఇంట్లో వాళ్ళకే కాదు, మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసిన ఏ ఒక్క పేరుతోనైనా మనం అక్కడ పితృతర్పణాలు విడవచ్చు అనమాట. కాశీ, గయా ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా అలాంటి దగ్గర, అక్కడే చెప్తారు. అలా చేసుకోండి. లేదంటే 8వ తారీఖు నుంచి మనకు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా, 8 నుంచి 21వ తారీఖు వరకు మీకు ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోండి. పెద్దల అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ ప్రసాదాలు నేను చేస్తున్నాను కదా, మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. రాబోయేవి దసరా నవరాత్రికి మనకు ఉపయోగపడతాయి. దానికోసం కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.